వెల్కమ్ టు విబిసి ఆన్ టీవీ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాటరంగొండ మండలం కుండలేశ్వరం గ్రామంలో వేయించేస్తున్న శ్రీ పార్వతీ కుండలేశ్వర స్వామి వారి యొక్క ఆలయం దగ్గర మనం ఉన్నాము. ఈ ఆలయం యొక్క చరిత్ర తెలుసుకోవడానికి మనం ఈ ఆలయంకి వచ్చాము. కాశీకి వెళ్లే ముందు ఈ ఆలయంకి వచ్చి ఈ ఆలయంలో కుండలేశ్వర స్వామి సందర్శించి అనంతరం కాశీ వెళ్ళాలని ఘనాపాఠ్యులు చెప్తున్నారు. ఈ యొక్క ఆలయ యొక్క విశిష్ట చరిత్ర మనం తెలుసుకుందాము రండి. గోదావరి తీరం పచ్చని ప్రకృతి మధ్య కాలానికి సాక్షిగా నిలిచిన ఒక మహా దివ్యక్షేత్రం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కుండలేశ్వరం. భక్తులు చిన్న కాశీగా పిలిచే ఈ పవిత్ర స్థలం వెనుక ఉన్న కథ ఏమిటి అనేది విబిసి ఆన్ టీవీ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. వృద్ధ గౌతమి నది ఒడ్డున వెలిసిన ఈ ఆలయంలో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కుండల ఆకారంలో ఉన్న శివలింగం దర్శనమిస్తుంది. అందుకే ఈ స్వామి కుండలేశ్వరుడుగా ప్రసిద్ధి చెందాడు. స్థల పురాణం ప్రకారం గోదావరి సముద్రంలో కలిసే వేళ ఆమె ప్రవాహాన్ని శాంతింప చేయడానికి సముద్రుడు ఇచ్చిన దివ్య కుండలాల్లో ఒకటి ఇక్కడ ప్రతిష్ఠించబడింది. అదే కుండలం ఈ రోజు శివ స్వరూపంగా భక్తులను కాపాడుతోంది. ఇక్కడి వృద్ధ గౌతమి నదిలో స్నానం చేస్తే గంగా నదిలో స్నానం చేసిన పుణ్యఫలం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ప్రతిరోజు తెల్లవారుజామున దేవతలే వచ్చి నది గర్భంలో ఉన్న ఆలయంలో పూజలు చేస్తారట. ఇది కేవలం నమ్మకాలేనా లేదా నిజంగా జరుగుతున్న ఆధ్యాత్మిక అద్భుతమా? కాశీకి వెళ్లే భక్తులు కూడా ముందుగా ఇక్కడ స్నానం చేసి కుండలేశ్వరుడిని దర్శించుకుంటేనే పూర్తి ఫలం దక్కుతుందని విశ్వాసం. అందుకే ఈ క్షేత్రాన్ని చిన్న కాశీగా పిలుస్తారు. స్వామివారి పేరు కుండలేశ్వర స్వామి, ఈ గ్రామం పేరు కుండలేశ్వరము. ఇక్కడ ప్రవహించే నది పేరు వృద్ధ గౌతమి గోదావరి. ఈ వృద్ధ గౌతమి గోదావరికి సముద్రుడు ఎదురొచ్చి 2 కుండలాల బహుమతిగా ఇచ్చాడు. కుండలం అనగా చూపెట్టిన పోగని అర్థం. ఇస్తే మకర కుండలాలు అంటారు వాటిని. 2 బడుగు ఇచ్చాడు బహుమతిగా పెట్టుకోమని. ఆవిడ పెట్టుకోకుండా అంటోంది సముద్రుడు, నాథా మనిద్దరము కలిసిన ప్రాంతము మనిద్దరి జ్ఞాపకార్థం లోక కళ్యాణార్థమై మానవుల పూజ చేసుకోవడం కోసం ఒక కుండలాన్ని నది ఒడ్డున, 2వ కుండలాన్ని దేవతలు పూజ చేసుకోవడం కోసం నదీ గర్భంలోని ప్రతిష్ఠ చేయమని కోరుతున్న గోదావరి వృద్ధ గౌతముని. ఈయన తీసుకొచ్చే ఆయన పేరు గోదావరి తీసుకొచ్చే ఆయన పేరు వృద్ధ గౌతముడు. ఆయన ఆ విధంగా ఒకటి మానవుల కోసం ఒడ్డు ప్రతిష్ఠాడు, ఇక్కడ 2వ దేవతల కోసం నదీ గర్భంలో ప్రతిష్ఠాడు. అదే విధంగా బ్రహ్మాండ పురాణం చెప్తోంది అనంతం కుండలాఫలం. బ్రహ్మదేవుని అడిగట్ట నారదుడు వెళ్ళి, తండ్రి గారు ఈ భూమండలం చాలా పుణ్యక్షేత్రం ఉన్నాయి, నదీ తీర ప్రాంతంలో అనగా నది ఒడ్డున ఏమైనా క్షేత్రంలో చెప్పండి, ఆ స్వామిని దర్శనం చేసుకుని వస్తాను అడిగట్ట నారద మహర్షి వెళ్ళి బ్రహ్మదేవుని అడిగాడు తండ్రి గారిని. అప్పుడు తండ్రి గారు బ్రహ్మదేవుడు నారదుడు చెప్తున్నాడు, అనంతం కుండలాఫలం. నదిలో స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసి అనంతమైన ఫలితం వస్తుంది. అంతా ఇంత అని చెప్పలేం, కోటి రెట్టు ఫలితం వస్తుంది చెప్పగా నారదుడు వచ్చి నదిలో స్నానం చేసి నదిలో ఉన్న కుండలేశ్వర స్వామి పూజ చేసుకుని మళ్ళా పైకి వచ్చి ఈ స్వామిని కూడా దర్శనం చేస్తున్నాడు నారదుడు అని చెప్పి మనకి బ్రహ్మాండ పురాణం తెలియజేస్తోంది. విరూపాక్షుండు కుండలేశ్వరుడు, కాశీలో ఉన్న విశ్వేశ్వరుడితో సమానమైన వాడు ఈ కుండలేశ్వరుడు అని కాశీఖండంలో చెప్పాడు. ఈ మధ్యకాలంలో బ్రహ్మశ్రీ చాకింట కోటేశ్వరరావు గారు చెప్తున్నారు. ఆయన కాశీ వెళ్ళారటండి. ఈ మధ్యకాలంలో వెళ్ళినప్పుడు కాశీలో అడిగారు ఒక వృద్ధ బాధపడిన కోటేశ్వరరావు గారు, మీరు కాశీ వచ్చే ముందు కుండలేశ్వర క్షేత్రంలో స్నానం చేసి కాశీ వచ్చారా అని అడిగారట. లేదండి, అది ఎక్కడ ఉంటుందో కూడా నాకు తెలియదు అన్నట్టు కోటేశ్వరరావు గారు. అప్పుడు ఆ వేదపడుతులు పెద్ద నవ్వి మీరు ఇన్ని పురాణాలు చెప్తున్నారు, ముందుగా కుండలేశ్వర క్షేత్రంలో స్నానం చేస్తే గానీ కాశీ రాకూడదనే విషయం మీకు తెలియదా? కాశీలో ఉన్న మేమే కుండలేశ్వర క్షేత్రం వచ్చి స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకుంటున్నాం, ఆ ప్రాంతంలో ఉండి కూడా మీరు స్నానం చేయకపోతే అలాగా, కాశీతో సమానమైన క్షేత్రం కదా అని చెప్పడంతో నిర్ఘాంతపోయి కాశీపురాన్ని తిరిగేసి ఆయన 2-3 చోట్ల ప్రవచనాల్లో ఈ విధంగా చెప్తున్నారు. ఏమనంటే కాశీ వెళ్లే వారందరూ కూడా ముందుగా కుండలేశ్వర క్షేత్రంలో స్నానం చేసి కాశీ వెళ్ళండి అని చెప్పడంతో చాలా మంది క్షేత్రానికి వస్తున్నారు. స్నానార్థ దర్శనాదు, నదిలో స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకున్నా, స్నానాదు దానాదు, స్నానం చేసి దానం చేసిన
స్పర్శనార్థ దర్శనార్థ కనీసం గోదావరి నీళ్లు చల్లుకొని దర్శనం చేసుకున్నా కోటి యజ్ఞ పుణ్య ఫలేదు అనగా 10,000 గోవులు దానం చేసినంత ఫలితం వస్తుందని. ఇటువంటి ఫలితం ఏ నదికైనా ఉందా అంటే నెల్లాళ్ళు గంగలో స్నానం చేస్తే ఉంటుంది, లేకపోతే 12 సంవత్సరాల కోసం వచ్చే పుష్కర స్నానం వల్ల ఉంటుంది. ఇక్కడ ప్రతి నిత్యము కూడా నీళ్లు వెళ్ళకుండా కూడా ఉంది. పుష్కరాలు అంటే 11 నదులు ఒక నదులు కలిసి పుష్కరము అంటారు. అప్పుడు సదాశివుడు, త్రిమూర్తులు, ముక్కోడ దేవతలు పితరులు నదిలో ఉంటారు కాబట్టి ఆ స్నానం ఫలితం ఉంది. అది నెల్లాళ్ళు గంగా స్నానం సమానం అన్నాడు. ఇక ప్రతి నిత్యము నీళ్లు వెళ్ళకుండా కూడా ఉందన్నారు. ఏముంది గోదావరిలో? ఆ రోజుని గోదావరికి సముద్రులు వచ్చి 2 కుండలాలు బహుమతికి ఇచ్చినప్పుడు ఈ విధంగా అయింది. నాథ పంచభూతాలందరూ కూడా సదాశివుడు, త్రిమూర్తులు, ముక్కోడు దేవతలు, పితృదేవతలు ఉండాలి. వారితో పాటు ఈ భార్యలందరితో పాటు నివసిస్తూ ఉండాలనుకోండి. ఆయన భార్యలు ఎంతమంది ఉన్నారు? కనపడే వాళ్ళు సముద్ర భార్యలు. మనకు కనపడే నదులు పుష్కరాలు వచ్చిన నదులు 12. కనపడని 3,50,00,000 జీవనదులు ఉన్నాయని, భూ అంతర్భాగంలో జలాశయ రూపంలో ప్రవేశిస్తూ సముద్రకు వస్తుందని చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ సముద్రకు వస్తారు. వాళ్ళందరి ప్రాంతం వచ్చి భర్తతో పాటు భార్యలు అందరూ వచ్చి నదిలో స్నానం చేసి నదిలో ఉన్న కుండలేశ్వర అభిషేకం చేసుకుని ఇక్కడ నుంచి వెళ్ళిపోయేటప్పుడల్లా ఇక్కడ పాపాలను తనతో పాటు తీసుకుపోతూ ఉంటాడు. భారతదేశంలో ఏ నది అయినా సరే ఇక్కడికి వచ్చి నదిలో స్నానం చేసి వాళ్ళ పాపాలు పోగొట్టుకోవడం కోసం వస్తుంది. అంటే ఈ ప్రాంతంలో అన్ని నదులు వచ్చి స్నానం చేయడం వల్ల ఇక్కడ మనం ఇక్కడ స్నానం చేసి దర్శనం చేసుకున్నా, స్నానం చేసి దానం చేసినా, నీళ్లు వెలుగుని దర్శనం చేసుకున్నా మోక్షం సిద్ధిస్తుంది. అనగా 10,000 గోవులు దానం చేసిన ఫలితం వస్తుందని చెప్పబడుతోంది. అంత అద్భుతమైన క్షేత్రం కుండలేశ్వర క్షేత్రం. ఆలయ గోపురంపై చెక్కిన శిల్పాలు, శక్తి పీఠాలు, నవగ్రహాలు, శివలీలలు ప్రతి ఒక్కటి ఒక పురాణ గాథను చెబుతున్నాయి. యుగాలుగా కొనసాగుతున్న ఈ మహిమ, భక్తుల విశ్వాసం, పురాణాల ఆధారం ఇవన్నీ కలిపి కుండలేశ్వరాన్ని ఒక దివ్య రహస్యంగా నిలబెడుతున్నాయి. కుండలేశ్వర క్షేత్రం చరిత్ర పురాణాల పుటల్లోనే కాదు, యుగాల ప్రవాహంలో చెక్కబడి నిలిచిన ఆధ్యాత్మిక గాథ. బ్రహ్మాండ పురాణంలో ప్రస్తావించబడిన ఈ దివ్య స్థలం మహర్షులు, దేవతలు, భక్తుల ఆరాధనతో మహిమాన్వితమైంది. కలియుగ ఆరంభానికి కొన్ని శతాబ్దాల తరువాత మార్కండేయ మహర్షి ఈ క్షేత్రాన్ని దర్శించిన మొదటి మానవుడిగా పురాణాలు చెబుతున్నాయి. యమధర్మరాజు తన ప్రాణాలను తీసుకెళ్లేందుకు వచ్చిన సమయంలో కుండలేశ్వరుడిని స్మరించిన మార్కండేయుడు శివానుగ్రహంతో అమరత్వాన్ని పొందినట్లు ఈ స్థలగాథ వివరిస్తుంది. భక్తుల విశ్వాసం ప్రకారం కాశీకి వెళ్లి అస్థికలు కలపలేని వారు ఈ క్షేత్రంలో కలిపితే అదే ఫలం లభిస్తుందని నమ్మకం. అందుకే ఈ కుండలేశ్వరం జన్మమృతి, మోక్షం అనే జీవన చక్రానికి ప్రతీకగా భావించబడుతోంది. కాశీకి వెళ్లే ముందు ఈ చిన్న కాశీని దర్శించాల్సిందేనా? ఇది భక్త లేదా అనుభవించాల్సిన ఆధ్యాత్మిక సత్యమా అనేది భక్తుల మదిలో మిగిలే ప్రశ్నగా మారిపోయింది.